హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సాటర్డే వ్లాగ్ అనమాట ఇది. ఈరోజు మార్నింగ్ నేను టిఫిన్‌కి ఉప్మా చేశానండి. గోధుమ రవ్వ ఉప్మా. అది నార్మల్ రవ్వ కంటే ఏమంటారు బొంబాయి రవ్వ కంటే గోధుమ రవ్వ టేస్ట్ కొంచెం బాగుంటుంది కదా. సో పొడి పొడి అవ్వడానికి నేను ముందే ఏం చేశానంటే కొంచెం ఆయిల్‌లో రోస్టెడ్ చేసి చేశాను. అప్పుడు చేస్తే మంచి పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇంక ఈరోజు గడ్డి గులాబీ ఫ్లవర్స్ వచ్చినాయండి, చాలా బాగున్నాయి. ఇంకా మీకు కూడా చూపిద్దామని చెప్పి చిన్నగా వీడియో తీసానమాట. ఇంకా మా చిన్నోడికి టిఫిన్ పెట్టేశాను. ఇంకా ఆడు టీవీ చూసుకుంటూ అలా ఆడుకుంటూ తింటున్నాడు అనమాట. ఇంకా టిఫిన్ అయిపోయాక వాళ్ళకి టిఫిన్ పెట్టేశాక పూజ చేసుకుందామని చెప్పి పైన గార్డెన్ ఉందని చెప్పాను కదండి చిన్నది. తులసి ఆకులన్నీ తీసుకొచ్చాను అనమాట, వెంకటేశ్వర స్వామికి పెడదామని చెప్పి. స్వామివారికి అలా తులసాకులు అలా పెట్టగానే అయితే నాకు అసలు చాలా బాగా అనిపించిందండి. స్వామివారు చాలా బాగున్నాడు కదండి. ఇంకా పూజ అయిపోయాక టిఫిన్ తినేసి ఇంకా లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ఈరోజు ఏంటంటే వంకాయ కర్రీను మిల్ మేకరు కర్రీ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది కర్రీ, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను వాటర్లో మిల్ మేకర్ వేసేసి వేడి చేస్తున్నాను అనమాట. ఒక 1 మినిట్ అలా వేడి చేస్తే కొంచెం వేడి నీళ్ళలో వేస్తే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి వేస్తున్నాను అనమాట. ఇంకా మా చిన్నోడికి ఆకలి ఆకలి అంటున్నాడని చెప్పి కొంచెం ఓట్స్ ఉండే అనమాట ఇంట్లో. ఇంకా అది పాలల్లో వేసేద్దామని చెప్పి పాలు వేడి చేశాను ఇక్కడ. ఇంకా వాడికి ఓట్స్ కలిపేసి ఇచ్చాను అనమాట నేను. మధ్యలో మా వారు వచ్చారు. నేను కలుపుతుంటే తను కూడా వచ్చి ఇంకా కలిపేసి వాళ్ళ డాడీనే ఇచ్చాడనమాట, నేను వంట చేస్తున్నా అని చెప్పి. ఈరోజు మీ ఇంట్లో ఏంటండి స్పెషల్? కామెంట్ చేసి చెప్పండి. ఇంకా తర్వాత మా వారికి ఇంకా అందరి కోసము ఏమంటారు, చాలా ఎండగా ఉందని చెప్పి మజ్జిగ కొడుతున్నాను అనమాట. ఇంకా వంట చేస్తూ మధ్యలో మజ్జిగ కొట్టేశాను, వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఫ్రెండ్స్, మీకు ఒక స్టోరీ చెప్తానండి. అదేంటంటే ఒక ఊరిలో 2 మహిళలు ఉండేవారు. ఇద్దరు రోజంతా తమ పని చేసుకుంటూ తమ కుటుంబం కోసము ఎంతో కష్టపడేవారు. కానీ అందులో ఒకరు ఎప్పుడు నేను ఎంత కష్టపడినా కూడా ఎంత పని చేసినా కూడా ఎవరు నన్ను గుర్తించట్లేదని చెప్పి చాలా బాధపడేది. కానీ ఇంకొకరు మాత్రం నా కుటుంబం సంతోషంగా ఉంటే చాలని తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయేది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ పిల్లలు పెద్దయ్యారు. రెండో మహిళ పిల్లలు అందరి ముందు మా అమ్మ వల్లే మేము ఇంత స్థాయికి వచ్చామని గర్వంగా చెప్పేవారు. అప్పుడు మొదట బాధపడిన మహిళ తనకు అర్థమైంది ఏంటంటే ప్రేమతో చేసిన కష్టాన్ని వెంటనే ఫలితం కనిపించకపోయినా ఒకరోజు దాని విలువ తప్పకుండా తెలుస్తుంది అని. అందుకే ఫ్రెండ్స్, మనం చేసే మంచి పనిని వెంటనే గుర్తించకపోయినా బాధపడకండి. మన కష్టం మన ప్రేమ ఎప్పుడూ వృధా కాదు. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, జీవితంలో అందరికీ సమస్యలు అనేవి ఉంటవి. కానీ వాటి గురించి ఆలోచిస్తూ బాధపడటం కంటే ఈరోజు మనం ఏ మంచి పని చేయగలమో దానిపై దృష్టి పెట్టి చిన్న చిన్న పనులే మార్పులకు కారణమవుతాయి కదా. అందుకే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఇంకోటి, జీవితంలో సమస్యలు రావడం అనేది చాలా సహజం. కానీ వాటిని ఎదుర్కొనే ధైర్యమే మనల్ని అందరిలో కంటే ప్రత్యేకంగా నించోబెడుతుంది. ఇంక ఇక్కడ కర్రీ చేస్తున్నాను అనమాట. నేను ముందుగానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసాను. ఇంకా ఏమంటారు, పసుపు కూడా మనం ఇంట్లో చేసిందే
వాడుతున్నానండి. ఇంతకుముందు నేను బయట ప్యాకెట్లోదంటే మిల్లు దగ్గర కొనుక్కొచ్చేవాళ్ళము. అంత టేస్ట్‌గా ఉండేది కాదనమాట. ఏమంటారు, కలరు బాగా వచ్చేది కానీ ఆహ్, ఫ్లేవర్ అనేది అంత ఉండేది కాదు. ఎంత పసుపేసినా కూడా అంత మంచిగా అనిపించేది కాదు. తర్వాత ఇంకా నేను పసుపు కొమ్ములు తీసుకొని పట్టించాననమాట. 1 కేజీ అలాగా పట్టించాను. ఎలాగుంటది ఏంటని చెప్పి ఫస్ట్ టైం కదా పట్టించాననమాట. బా వచ్చింది. కేజీ అయినా కూడా సరిపోద్ది మాకు. టేస్ట్ కూడా మన ఊర్లో ఎంతైనా కూడా ఒరిజినల్‌ది మనం పట్టించి, మనం వేసుకున్నవి, మనం ఇంట్లో చేసుకున్నవి వండుకుంటే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటది. చాలా డిఫరెంట్ ఉంటది. మన అమ్మలు చేసినట్టు డిఫరెంట్ టేస్ట్ వస్తదనమాట. ఆ పసుపు ఫ్లేవరే మంచి ఆయిల్‌లో ఎయగానే మంచి స్మెల్ వస్తది. ఇంకా కారప్పొడి కూడా నేను పట్టిస్తున్నాను ఇంకా. పచ్చిమిర్చి తీసుకొని కారమును, పసుపు 2 పట్టిస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను అప్పటికప్పుడే ఏమంటారు, చిన్నది రోలు ఉందనమాట ఇంట్లో. దాంట్లో దంచుకొని అప్పటిదప్పుడే ఫ్రెష్ చేసేస్తాననమాట. ముందే నేను స్టోర్ చేసి పెట్టుకోను. ఎందుకంటే నాకు ముందు స్టోర్ చేసి పెట్టుకున్న దానికంటే అప్పుడప్పుడు మనం దంచేసి వేసినది ఆ ఫ్లేవర్ ఉంటుంది చూడండి, అది మంచి టేస్ట్‌ని ఇస్తదనమాట. మన కుకింగ్‌లో ఏంటంటే చిన్న చిన్న టిప్సే అండి ఆ టేస్ట్‌ని తీసుకొస్తది ఏదైనా గూడా. అది ఇంతేనా, ఇదేనా మీరు చేస్తుంది అనేసి అంటారు కానీ ఆ చిన్న టిప్స్ మాత్రమే కూర టేస్ట్ వస్తది. మళ్ళీ ఇంకేంటంటే ముందు స్టోర్ చేసి పెట్టుకున్న అల్లము కొంచెం ఎక్కువ యూజ్ అవుతది. ఎక్కువేస్తాం మనం. ఎందుకంటే దాంట్లో ఉన్న పవర్ అంతా పోతది కదా! అందుకని చెప్పి కొంచెం ఎక్కువ వేసేస్తాము. అదే మనం అప్పటికప్పుడు నూరేసుకుంది మాత్రము కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఆ ఘాటు అనేది మంచిగా వస్తదనమాట. ఇంకా ఈరోజు ఇంకా కూరగాయలు తీసుకొద్దామని చెప్పి సాటర్డే. సో ఇంకా మార్కెట్‌కి వెళ్ళాము నేనును ఫ్రెండు. అసలు చాలా ఫ్రెష్‌గానే ఉన్నవి. సమ్మరే కానీ ఇప్పుడు కొంచెం ఫ్రెష్‌గానే వస్తున్నాయి. కాకపోతే టమాటాలు మాత్రము చాలా ఏమంటారు, గట్టిగా ఉంటున్నాయి. అసలు ఉడకట్లేదండి బాబు టమాటాలు. ఇంకా ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను. ఇంటి ముందుకు వస్తున్నారు కానీ అంత ఫ్రెష్ ఉండట్లేదు. సో తన దగ్గర ఫ్రెష్‌గా ఉన్నాయని చెప్పి ఇంకా అన్నీ మిక్స్డ్ ఫ్లవర్స్ అని చెప్పి తీసేసుకున్నాను అనమాట పూజ కోసం. ఇంకా లాస్ట్ టైం నేను ఒక వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, షార్ట్ వీడియోలో బ్యాంగిల్స్ ఎలాగైనా తీసుకోవాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అని చెప్పి. సో ఇంకా ఈసారి బ్యాంగిల్స్ కూడా తీసేసుకున్నాను. ఇంకా మార్కెట్ నుంచి వస్తూ పపాయ కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాను అనమాట. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి పపాయ కట్ చేస్తున్నాను, మా చిన్నోడి కోసము, మా హస్బెండ్ కోసము. బాగుంది, ఫ్రెష్గా, టేస్ట్ కూడా ఏమంటారు చాలా స్వీట్ ఉంది. కొన్ని పప్పాయలు ఏంటంటే అంత స్వీట్ ఉండయండి, హైబ్రిడ్ కాయలు. అవి చూడడానికి ఫ్రెష్గా అనిపిస్తుంది కానీ అసలు అది అందులో మగ్గను కూడా మగ్గదు. మగ్గినట్టే అనిపిస్తుంది కానీ లోపలంతా గట్టిగా ఉంటుంది, చప్పుగా ఉంటుంది, అసలు అంత అనిపించదు. అందుకే నేను కొంచెం నాటుకాయలు తీసుకుంటాను అనమాట నేను. జామకాయలైనా అంతే అండి. అవి తైవాన్ జామ హైబ్రిడ్ వాటికంటే మన చెట్టుకాయలు నాటివి ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి గట్టిగా ఉన్నా కూడా అవే టేస్ట్ వస్తాయి. నాకైతే అవే టేస్ట్ అనిపిస్తుంది. ఇంకా కూరగాయలన్నీ సర్దుతున్నాను అనమాట. ఇంక ఈరోజు తీసుకొచ్చినాయి అన్నీ ఫ్రిడ్జ్లో. నాకైతే బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగా నచ్చినాయండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట తీసుకోవాలి బ్యాంగిల్స్ అని చెప్పి. ఇంకా ఒక చైన్ను సింపుల్గా గుళ్ళోకి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి నార్మల్గా షార్ట్ చైన్ తీసుకున్నాను అనమాట అమ్మవారిది. ఇంకా తక్కువనే తీసుకున్నానండి కూరగాయలు, ఎందుకంటే సమ్మర్ కదా, ఎక్కువ పప్పు చేస్తున్నాను అనమాట, చారు పప్పులు ఇవి చేస్తున్నాను. అందుకని చెప్పి ఇంకా వెజిటేబుల్స్ కూడా కొంచెం తక్కువనే తీసుకున్నాను.
మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా. కావాలంటే కొంతమంది వస్తారు ఇంటి ముందుకి, ఏమన్నా సరిపోతే ఇంకా ఇంటి దగ్గర తీసుకుందాంలే అన్నట్టు తీసుకొని వచ్చాను. ఇంకా పుదీనా కరివేపాకు ఒక బాక్స్లో తుంచి పెట్టుకున్నాను అనమాట. ఏంటంటే చాలా వేస్ట్ అయిపోతుంది కరివేపాకు, తెస్తున్నాను కానీ చాలా వేస్ట్ అయిపోతుందండి అలా కవర్లో పెట్టి ఉంచితే. ఇంకా లాస్ట్ టైం నుంచి ఏం చేశాను, నేను అవన్నీ తుంచేసి ఒక బాక్స్లో పెడుతున్నాను అనమాట. ఇంకా అది కరివేపాకు అయితే 1 మంత్ అయినా అలాగా ఉండిపోతుందండి అలా బాక్స్లో ఫ్రెష్గా. అలా ఏమంటారు, గాలి రాకుండా మంచిగా క్యాప్ పెట్టేస్తే. ఇంకా పని అంతా అయిపోయాక ఇంకా నైట్ తినేసి ఇంకా గిన్నెలు తోమేసి పెట్టేసుకున్నానండి. ఇంకా మార్నింగ్ వరకు బాగుంటుంది కదా అని చెప్పి కిచెన్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.